హాయ్ హలో నిన్న గవర్నమెంట్ క్లీనింగ్ అనేది చూపించాను కదా. ఈరోజు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. క్లీన్ చేసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు వేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఫిష్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. దాంట్లో ఒక లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం పసుపు పట్టించిన ముక్కలను తీసుకుని మసాలా చేసుకున్నాం కదా. ఈ మసాలా ఒక్కొక్క ముక్కకి ఇలా పట్టించాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టించాలి. పట్టించిన తర్వాత ఈ ముక్కల్ని ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పక్కన పెట్టేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ముక్కలకి అన్నిటికి పట్టించేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంచిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ సరిపడా వేసుకుని, ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, అలా వేసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇదైతే మాత్రం. మరీ ఎక్కువ కష్టపడిపోయిన అవసరం లేదు. చూసారా, ఇది స్టవ్ వచ్చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకుంటే పైన మాడిపోయింది, లోపల అనేది ఉడకదు, చాలా చిరాగ్గా ఉంటుంది. మనమైతే 20 నిమిషాలు 10 నిమిషాలు మసాలా పెట్టి ఉంచాం కాబట్టి ఫిష్ లోపల కంటే ఉప్పు కారాలు వెళ్తాయి, బాగా టేస్టీగా ఉంటుంది అసలు. ఇప్పుడు డీప్ ఫ్రైలో అనకి ఎక్కువ ఆయిల్ వేసి చేయాలి, అది హెల్దీ కదండి. చాలామంది అలా ఇష్టపడరు. ఇలా అయితే ఆయిల్ తక్కువ పట్టింది, అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, దగ్గరుండి అటు ఇటు టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్లో ఫిష్ అనేది కరకరలాడుతూ ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం అన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ కొర్రమీన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా. నేను ఆ రోజు జర్నీ అండి హడావుడిగా తీసాను, అందుకే థంబ్నెయిల్ పిక్ కూడా తీసుకోలేదు నేను. ఒక ప్లేట్లో పెట్టిందే మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో